అందరికీ నమస్కారం. కోళ్ల పెంపకంలో డీబీకింగ్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? బహుశా వినడానికి ఇది కొంచెం కఠినంగా అనిపించొచ్చు. కానీ నిజానికి ఇది కోళ్ల మంద ఆరోగ్యాన్ని ఇంకా ఉత్పాదకతను పెంచడంలో చాలా కీలకమైన ఒక సైంటిఫిక్ పద్ధతి. అయితే ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మొదట ఇది ఎందుకంత ముఖ్యమైన యాజమాన్య పద్ధతో చూద్దాం. ఆ తరువాత అసలు డీబీకింగ్ ఎందుకు అవసరమో చర్చిద్దాం. అపురం సరైన టైం ఏంటి, పద్ధతేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చివరగా ఇది సక్సెస్కి ఎలా దారితీస్తుందో వివరంగా చూద్దాం. రైట్, ముందుగా డీబీకింగ్ను ఒక క్రూరమైన చర్యగా కాకుండా కోళ్ల పెంపకంలో ఒక చాలా ముఖ్యమైన టెక్నిక్గా ఎందుకు చూస్తారో అర్థం చేసుకుందాం. అసలు ప్రశ్న ఇదే కదా, కోడి ముక్కును ఎందుకు కత్తిరించాలి? పదునైన ముక్కు అనేది వాటి స్వభావంలో ఒక భాగం కదా. మరి దీని వెనక ఉన్న అసలు శాస్త్రీయ కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డీబీకింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే కోడి ముక్కును చాలా శాస్త్రీయంగా, కంట్రోల్డ్గా కట్ చేయడం అన్నమాట. దీని వెనుక రెండు ప్రధాన లక్ష్యాలున్నాయి. ఒకటి, కోళ్ల ప్రాణాలను కాపాడటం. రెండు, చాలా విలువైన మేత వేస్ట్ అవ్వకుండా చూడటం. ఈ రెండు కూడా పౌల్ట్రీ రైతుల విజయానికి చాలా అంటే చాలా అవసరం. మరి ఇంతకీ ఈ ప్రాసెస్ ఎందుకొంత అవసరం? ఇది ఏ సీరియస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపుతుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. దీనికి అతి పెద్ద ముఖ్యమైన కారణం కెనబలిజం, అంటే స్వజాతి భక్షణ. కోళ్లు సహజంగానే ఒకదాన్నొకటి పూడ్చుకుంటూ ఉంటాయి. వాటి ముక్కులు చాలా పదునుగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న గొడవలే పెద్ద గాయాలకు, రక్తస్రావానికి, కొన్నిసార్లు పాపం, మరణానికి కూడా దారితీస్తాయి. సో చూశారు కదా, ముఖ్యంగా 3 కారణాలున్నాయన్నమాట. మొదటిది ఈ ప్రాణాంతకమైన క్యానబలిజంను ఆపడం. రెండవది పొడవాటి ముక్కుతో మేతను కింద పడేయడం వల్ల వచ్చే ఆర్థిక నష్టాన్ని ఆపడం. ఇక మూడవది ఈకలు పీక్కోవడం లాంటి హింసాత్మక ప్రవర్తనలు తగ్గించడం. దీనివల్ల మందలో ఒక రకమైన ప్రశాంత వాతావరణం ఏర్పడి ఒత్తిడి తగ్గి కోళ్లు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. సరే, ఇంత ముఖ్యమైన ఈ ప్రాసెస్ని టెక్నికల్గా ఎలా చేస్తారు, ఎప్పుడు చెయ్యాలి? ఇక్కడ నుంచి ప్రతి డీటెయిల్ చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన పద్ధతి పాటించడం అనేది చాలా కీలకం. డీబీకింగ్ చేయడానికి సరైన సమయం చాలా ఇంపార్టెంట్. 6 నుంచి 9 రోజుల చిన్న వయసులో చేసేదాన్నే ప్రెసిషన్ డీబీకింగ్ అంటారు. ఇది చాలా శాశ్వతమైనది. దీనివల్ల ముక్కు మళ్లీ పెరగదు. సాధారణంగా అయితే 15 నుంచి 20 రోజుల వయసులో మొదటిసారి చేస్తారు. అదే గుడ్లు పెట్టే లేయర్ కోళ్లలో అయితే అవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేయకముందు, అంటే 16 నుంచి 18 వారాల వయసులో రెండోసారి చేస్తారన్నమాట. ఈ ప్రాసెస్లో వాడే ఎలక్ట్రికల్ డీబీకర్ బ్లేడ్ టెంపరేచర్ దాదాపు 92.7 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ వేడి కేవలం ముక్కును కత్తిరించడానికే కాదు, దీని వెనక మరో ముఖ్యమైన సైంటిఫిక్ కారణం ఉంది. అదేంటో చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ ఎర్రగా కాలిన బ్లేడ్ ఒకేసారి 2 పనులు చేస్తోంది. ముక్కును కట్ చేయడంతో పాటు వెంటనే ఆ వేడితో రక్తనాళాలను మూసివేస్తోంది. ఈ ప్రక్రియను క్యాటరైజేషన్ అంటారు. దీనివల్ల బ్లీడింగ్ అనేది పూర్తిగా ఆగిపోతుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది, కోడికి నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధానంలో ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా, నైపుణ్యంతో చెయ్యాలి. ముందుగా కోడి తలను కదలకుండా పట్టుకోవాలి. తర్వాత చాలా ముఖ్యంగా చూపుడు వేలితో కోడి నాలుకను జాగ్రత్తగా వెనక్కి నెట్టాలి. లేకపోతే అది బ్లేడుకు తగిలి కాలిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాతే సరైన నిష్పత్తిలో ముక్కును కట్ చేసి కాటరైజేషన్ సరిగ్గా జరిగిందని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ నిష్పత్తి చాలా ముఖ్యం. పై ముక్కులో 3/2 వంతులు కత్తిరిస్తే కింది ముక్కులో కేవలం 3/1 వంతు మాత్రమే కట్ చేయాలి. ఎందుకలా? దీని వెనుక ఒక అద్భుతమైన కారణం ఉంది. అయితే ఈ ప్రాసెస్ కేవలం ముక్కు కత్తిరించడంతో అయిపోదు. ఇది సక్సెస్ అవ్వాలంటే దీనికి ముందు, ఆ తర్వాత కొన్ని చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి కోళ్లపై ఒత్తిడిని తగ్గించడంలో సూపర్గా హెల్ప్ చేస్తాయి. ఈ జాగ్రత్తలు చాలా కీలకం. డీబీకింగ్కు 2 రోజుల ముందు, తర్వాత నీటిలో విటమిన్ కే కలపాలి. ఎందుకంటే ఇది రక్తం త్వరగా గడ్డకట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఈ పనిని వాతావరణం చల్లగా ఉన్నప్పుడే చేయాలి. ఆ తర్వాత మేత తొట్టెలను లోతుగా నింపాలి. ఎందుకంటే తాత్కాలికంగా నొప్పిగా ఉన్న ముక్కుతో కోళ్లు ఈజీగా మేత తినగలవు. అలాగే స్ట్రెస్ తగ్గించడానికి నీటిలో విటమిన్లు కలపడం మర్చిపోకూడదు. సరే, ఇన్ని దశలను, ఇన్ని జాగ్రత్తలను ఇంత ఖచ్చితంగా పాటిస్తే చివరికి ఫలితమేంటి?
అదే ఆరోగ్యకరమైన ఇంకా ఉత్పాదకమైన కోళ్లమంద. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం ప్రక్రియ యొక్క లక్ష్యాన్ని అద్భుతంగా చెప్పడానికే. మనం ముందు చూసిన నిష్పత్తి ప్రకారం కట్ చేయడం వల్ల కింది ముక్కు కొద్దిగా పొడవుగా ఉండి ఒక చెంచాలాగా పనిచేస్తుంది. ఇది కోడి మేతను చాలా సులభంగా వేస్ట్ చేయకుండా తినడానికి సహాయపడుతుంది. ఇది కేవలం ముక్కును మొద్దుబారేలా చేయడం కాదు, దాన్ని ఇంకా ఎఫిషియెంట్ టూల్గా మార్చడం. సో ఫైనల్గా చెప్పాలంటే శాస్త్రీయంగా సరైన పద్ధతిలో చేసిన డీబీకింగ్ కోళ్లలో హింసను, ఒత్తిడిని తగ్గిస్తుంది, మేత వృధాను అరికడుతుంది. తద్వారా మొత్తం మంద ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. చివరగా ఒక ప్రశ్న. ఈ సైంటిఫిక్ అప్రోచ్ అనేది కోళ్ల పెంపకంలో ఓవరాల్ ప్రొడక్టివిటీని ఎలా ప్రభావితం చేస్తుందని ఆలోచిస్తున్నారు? దీనివల్ల వచ్చే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. జీవితంలో మనం ఎదగడానికి ఎవరో ఒకరు చెయ్యి అందించాలి అంటారు కదా, ఆ నమ్మకంతోనే ఈ బీఎస్ఆర్ లెర్నింగ్ హబ్ని మొదలుపెట్టాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబు నాకు కేవలం ఒక నంబర్ కాదు, మేమున్నాం, ముందుకు సాగు అని మీరు నా భుజం తట్టి చెప్పే ధైర్యం. ఆ ధైర్యాన్ని నాకిస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.